పెన్నెల్లి గ్రామం అనేది ఒక గ్రామం, గురిజాల కాన్స్టిట్యున్సీ, గురిజాల నియోజకవర్గం. ఇందులో సర్పంచ్ మావాడు, 3 ఎంపీటీసీలు ఉన్నారు. 3 ఎంపీటీసీలు మా వాళ్ళే, వైసీపీ వాళ్ళు. ఈ 3 ఎంపీటీసీలు సర్పంచ్, వీళ్ళతో పాటు దాదాపుగా 300 పైచిలకు కుటుంబాలు. ఊళ్ళు విడిచిపెట్టిపోయే పరిస్థితిలోకి రెడ్ బుక్ రాజ్యాంగం నడిచింది అని అంటే, నడిపిస్తూ ఉన్నారు అని అంటే నిజంగా సిగ్గుపడాలి వీళ్ళంతా. వాళ్ళ ఊరిలో వాళ్ళకున్న ఆస్తులు, వాళ్ళ ఊరిలో వాళ్ళకున్న పొలాలను, వాళ్ళ ఊరిలో వాళ్ళకున్న ఇవన్నీ వదిలేసేట్టుగా వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళను ఊళ్ళో నిడిపించే కార్యక్రమం చేయడానికి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు అని అంటే ఏ స్థాయిలో ఈ వ్యవస్థ ఉంది అని అడుగుతా ఉన్నాను. వాళ్ళు ఊళ్ళో మళ్ళీ తిరిగి ప్రవేశం చేయడం కోసం కోర్టులో కేసు పెండింగ్ ఉంది. వాళ్ళు వేసిన కేసు పోలీస్ సెక్యూరిటీతో, పోలీస్ ప్రొటెక్షన్తో పికెట్ ఆర్గనైజ్ చేసి వాళ్ళను ఊర్లోకి తిరిగి చేర్పించమని చెప్పి హైకోర్టును అభ్యర్థిస్తూ వాళ్ళు వేసిన పిటిషన్ పెండింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో ఉన్న ఏదైతే వదిలేసి వచ్చిన వాళ్ళ ఇల్లును, ఆ ఇంటిని క్లీన్ చేసుకునేదానికి, ఆ ఇంటిని చూసుకునేదానికి ఒక దళితుడు, ఒక సామాన్యుడు, ఒక పేదవాడు, ఆయన భార్య తన ఇంటికి వెళ్ళి ఆ ఇల్లు చూసుకునే క్రమంలో అక్కడే ఆమె సిక్కై ఆ ఇంట్లోనే ఆమె ఉండిపోతే, భార్య సిక్కయింది అని చెప్పి చూడడానికి ఈ పేదవాడు, ఈ దళితుడు, ఈ సామాన్యుడు, పాపం ఈ కార్యకర్త చూడ్డానికి పోయినాడు భార్యను. పోతే అటాక్ చేసి దారుణంగా రాడ్లతో కొట్టి చంపినారు. సిగ్గుండాలి ఏమన్నా. ఆ చంపిన వాళ్ళకు ఎవరైతే చంపినారో, కనీసం ఎవరినైతే ఇన్స్ట్రుమెంట్స్ కింద వాడినారో అసలు వాళ్ళకి వీళ్ళకి గొడవ కూడా లేదు. అంటే పైనుంచి ఉపయోగించి వాళ్ళను చంపించే కార్యక్రమం. దీంట్లో సిఐలు, ఎస్ఐలు, ఎస్పీలు, చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు, వీళ్ళంతా దోషులే. చివరికి ఆ మనిషి చనిపోతే, హాస్పిటలైజ్ అయిన, దెబ్బలు తిని హాస్పిటలైజ్ అయితే 6 రోజులు వైద్యం చేయించుకునే క్రమంలో 6వ రోజుకు తను చనిపోయిన ఆ మనిషిని తన ఊర్లో బరీ చేయడానికి కూడా ఊర్లోకి పోకూడదు అని చెప్పి పోలీసులు అడుగున్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం. ఎట్లా అడ్డుకుంటామయ్యా అని చెప్పి మా పార్టీకి సంబంధించిన నాయకులు, మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, తన బంధువులు, చనిపోయిన ఆయన బంధువులు అందరూ కూడా గట్టిగా కొన్ని వేల మంది గుమికూడితే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రవేశానికి అనుమతి ఇచ్చారు. నిజంగా అసలు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా లేదా అన్నది ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆలోచన చేయాలా. ఇది చేసేది తప్పుడు సాంప్రదాయానికి బీజం వేస్తూ ఉన్నాడు. ఇదే సాంప్రదాయం కనుక కొనసాగితే ఈయన వేసిన విత్తనాలు ఎల్లకాలం వీళ్ళ ప్రభుత్వం ఉండదు. రేపు పొద్దున అవి చెట్లు అవుతాయి. ఏదైతే ఇత్తుతారో అదే పండుతుంది. ఏ కుటుంబం అయితే నష్టపోతుందో ఆ కుటుంబానికి బాధ కలుగుతుంది, దెబ్బ తగులుతుంది. రేపు పొద్దున వాళ్ళు చూస్తూ ఊరుకోరు. ఇది సర్వసహజంగా హ్యూమన్ నైజం. ఇది మనం పాలకులుగా ఉన్నప్పుడు మనం చేసే ప్రతి అడుగు ఆంచి తుంచి అడుగులు వేయాలి. న్యాయం, ధర్మం వైపు నిలబడాలి.
పాలకుడు అనేవాడు న్యాయాన్ని ధర్మాన్ని తప్పితే ఒక విషపు గింజలు నాటినట్టు అవుతుంది. రేపు పొద్దున చెట్లు అవుతాయి. ఎవరు కంట్రోల్ చేయలేని పరిస్థితులకి ఆ చెట్లు పెరుగుతాయి. ఈ మనిషి నాయకుడు కాదు, పాలకుడు కాదు, అన్ని చెడ్డలవాట్లు చెడ్డ గుణాలు ఉన్న ఒక తప్పుడు మనిషి. ఏదైనా భగవద్గీత చదివినా, ఏదైనా బైబిల్ చదివినా, ఏదైనా ఖురాన్ చదివినా కానీ మనకంతా దేవుళ్ళు ఆ గ్రంథాలలో మనకు చెప్పేది ఏంది? మోసం చేయకండి, అబద్ధాలు ఆడకండి, రైచియస్గా బతకండి, ఆనెస్ట్గా బతకండి అని మనకు నేర్పిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఆయనకున్న అలవాటు, ఆయన కొడుకు ఆయన నేర్పించిన అలవాటు, చివరికి ఆయన పార్టీ వాళ్ళకి ఆయన చెప్పే అలవాటు ఏంది? దౌర్జన్యం చేయండి, మోసం చేయండి, తప్పులేదు, అబద్ధాలన్నా తప్పులేదు, వెన్నుపోట్లు పొడిచినా తప్పులేదు, అధికారమే ముఖ్యం, ఆయన నేర్పించేది. నిజంగా అన్ని తప్పుడు విత్తనాలు నాటుతూ ఉన్నాడు. ఇవి రేపు పొద్దున వృక్షాలు అవుతాయి. గట్టిగా కోర్టుల మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఎన్హెచ్ఆర్సీకి ఇంకా కంప్లైంట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. కోర్టుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఖచ్చితంగా కోర్టుల ప్రొటెక్షన్ ద్వారా ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళందరికీ కూడా మంచి రోజులు వచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. మళ్ళీ పునఃప్రవేశం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎల్లకాలం ఆపలేవు. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు రోజులు ఉండవు. కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయింది. మరో 3 ఏళ్ళు కూడా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి 3 ఏళ్ళు అయిపోతుంది. దాని తర్వాత ఇదే చంద్రబాబు నాయుడుకు తాను వేసిన విత్తనాలు వృక్షాలు అయితే ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడుకు తెలుస్తాయి. This press conference, you are trying to show that you were more visionary with respect to technology when you compare with Chandrababu Naidu with respect to this revenue land service. Basically, we are here, Avinash, only to showcase the reality which has been a missing point. What is it that Chandrababu is claiming? Are there any facts in his claims? That is all we are trying to dispel here. And my story has been clearly exhibited with all evidences that have been put forth. Now, if they have a counter claim to say otherwise, they are most welcome to speak of it. That is how in a democracy one should function. Whereas this Chandrababu Naidu is so shameless that rather than accepting what others have done, this man is trying to steal away the credit, which is unfortunately the thing what is happening here, which is being dispelled with facts and figures. Sir, you also said that corruption has happened and is happening. So will you investigate in case to get into power? There's so many evidences what we've been put forth on various fronts. In fact, you being a journalist yourself are also privy to that information. Go to any village, right beside, take any neighboring village, tell me in which village you don't see a bell shop. You come back to me and tell me, I'd be more than willing to listen to you. And tell me, in those bell shops, are they selling at MRP rates? Every bell shop you see, they're selling more than the MRP rates. And every shop has got a permit room right beside. You yourself are privy to those facts. Am I saying something wrong? Are you not part of the community of journalists who are present in Andhra Pradesh? Are you also not aware of the fact that the so-called
free sand policy, which earlier was giving 750 crores of revenue every year to the state government, is now you have a situation where the sand is being sold at double the rate of what was sold in our previous government. Then where is the money going? The government is not getting anything. Exchequer is not getting anything. Yet, rates are double. Right in front of your eyes, I am not saying anything. You are privy to this information. Every journalist here is privy to this information. You forget about sand alone. You talk about silica, quartz, laterite, everything without permits. People are right royally exploiting right there in front. Why forget about all those things? Talk about Sankranti. Is gambling a legitimate affair? You tell me. I'm asking all of you here. Is gambling legitimate affair? Then how is it that in almost every constituency, MLAs have given on auction along Chandrababu Naidu gets something, MLAs are in the front to make the deal, MLA shares something, Chandrababu shares something, the DIG shares something, the SP shares something, the police are also part of it. Every constituency you had gambling going on during the Sankranti. Where is the money to the state government? Is it not looting? Is it not right royal gambling which is being encouraged? Forget about encouraged. You are actually promoting. Almost 2,000 crores. Right in front of your eyes. Is it not corruption? Then what about Amaravati? 10,000, 11,000, 12,000 rupees per square feet. Construction cost. Right in front of you. You're staying in, most of you also stay in Hyderabad. Most of you also just go there, ask any real estate person who's involved in construction what the cost of construction would be. Even a 5-star accommodation with a 5-star lobby with concierge services. The construction cost is 4,000 rupees per SFT. On the higher side. Here you are talking about 10,000, 11,000, 12,000, 13,000 SFT per rupees per SFT. Right in front of your eyes. Is it not corruption? Have you ever seen a deal in real estate where land is given to a real estate company for throwaway prices? Not only that, you were saying you will give 2,000 rupees construction cost also to them. Why is there no auction? Why is it that only a certain person belonging to a who is close to Chandrababu alone benefits out of it? Why is it that it cannot be called for an auction? Why is it that Ramesh, Avinash or Harish, why is it that all of these people can also not participate? Why should it be only private to only a select few where land is given at a throwaway rate, and you also are wanting to give 2,000 rupees construction cost for a real estate company? Is it not a scam? What about the power purchase agreements? You have made a hue and cry when the power was procured at 2 rupees 49 paise during our regime. Whereas now, in your own regime, you have procured power at 3 rupees 60 paise. Huh? Huh? 4.6. Access the 4.6, huh? 4.6. 4.6 versus 2 rupees 49 paise. Is it not a scam? Right in front of you, I have named quite a few. Quite a few, I have named few.
And now if I were to spend more time on this, I would probably, I could probably give you a number of examples, explaining the scams to you, taking more than an hour of this particular time to only explain that particular issue.